సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజులుగా జరుగుతున్నటువంటి మునుగోడు నియోజకవర్గం ఎస్ఎన్విఎల్ సీజన్ 2 వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజులుగా జరుగుతున్నటువంటి మున్గోడు నియోజకవర్గం ఎస్ఎన్విఎల్ సీజన్ 2 వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులను అందజేయడం జరిగినది. నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంటులో మొత్తం 38 జట్లు పాల్గొన్నారు. ఇందులో చిన్నగోడూరు జట్టు మొదటి స్థానాన్ని, చండూరు రెండవ స్థానాన్ని సాధించి 20,016 రూపాయలు, 15,016 రూపాయల బహుమతులు స్పాన్సర్స్ మాజీ ఎంపీటీసీ శివరాత్రి కవిత విద్యాసాగర్ అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షుడు నరహరి, గడ్డం మురళీధర్ రెడ్డి, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామశాఖ అధ్యక్షులు, ఆర్గనైజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. జై తెలంగాణ. సంక్రాంతి పండుగ సందర్భంగా మునుగోడు ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజలతో సహా జై తెలంగాణ, అమరవీరులకు అమరవీరులకు. ఈ ప్రాంత ప్రజలందరికీ పేరు పేరున అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ నారాయణపురం మండల హెడ్ క్వార్టర్లో ఎస్ఎన్విఎల్ సీజన్ 2 వాలీబాల్ టోర్నమెంట్ జరిగిన సందర్భాన విజేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శివరాత్రి కవితా సాగర్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు సాగర్ గారు. ఈ గెలుపు ఓటములు అనేది సహజం. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని టీంల వారికి సుమారుగా 38 టీంలు పాల్గొన్నారు. దాంట్లో మొదటి, రెండో, మూడో విజేతలుగా గెలుపొందడం జరిగింది. వారికి మొదటి విజేతకు 20,000 నగదును, అదేవిధంగా రెండో విజేతకు 15,000 రూపాయల నగదును, మూడో టీంకు 5,000 నగదును కూడా సాగర్ గారే వారి సొంత నిధుల నుంచి అందజేయటం జరిగింది. ఆటలు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఆటలను ప్రోత్సహించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరి బాధ్యతగా కూడా మనం దాన్ని తీసుకోవాలి. ఒక సాగర్ గారే కాదు, రేపు కబడ్డీ టోర్నమెంట్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ కూడా జరుగుతూ ఉన్నట్టున్నాయి. ప్రతి టోర్నమెంటును మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మనకుంది. నేను కూడా ప్రోత్సహిస్తానని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ పేరు పేరున అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తాను.